సంతకాలు కూడా లేదు. మీరు బయలుదేరా. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. వీడికి తన ఆస్తిచ్చే ఉద్దేశం అస్సలు లేదు. అర్చనకు నీ షేర్స్ ఇస్తానని నువ్వే చెప్పావు కదా రామ్, ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నావు? ఈ సీత రామ్కి ఏవో చెప్పుడు మాటలు చెప్పుంటుంది, అందుకే రామ్ ఇలా చేస్తున్నాడు. ప్రతిదానికి సీతనెందుకు కార్నర్ చేస్తావు చెల్లాయ్? రామేం చిన్నపిల్లాడు కాదు సీత చెప్పిందంతా నమ్మడానికి. సీతకు మేమంటే ముందు నుంచి ఇష్టం లేదు. రామ్ నాకు షేర్స్లో వాటా ఇస్తున్నాడని తెలుసుకుని నా గురించి రామ్కి చెడుగా చెప్పుంటుంది. మనకు మంచి జరిగితే సీత ఓర్చుకోలేదు కదా అర్చన. రామ్ మనకి మంచి చేస్తానన్నా సీత చెయ్యనివ్వదు. ఆపండి బాబాయ్. అనవసరంగా సీతను అనొద్దు. అరగంట క్రితం వరకు నేను అర్చన పిన్నికి ఆస్తిని ఇవ్వాలని అనుకున్నాను. నేనేం చేశాను రామ్? మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయండి పిన్ని. ఎందుకు రామ్? మామ చెప్తున్నాడు కదా, ఆన్ చేయండి. సీత, మీకెవరో కాల్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తండి చిన్నత్తయ్య. అది ఎవరు కాల్ చేస్తున్నారు? నాగు.